హాయ్ అండి. వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్. ఈరోజు మనం సూపర్ క్విక్‌గా బట్ టేస్టీగా ఉండే ఇప్పుడు లేడీస్ డెలివరీ అయిపోతారు కదా! ఆ టైంలో కాస్త రుచిగా అలాగే హెల్త్ వైస్‌గా బాగుండే గార్లిక్ రైస్ చేసుకుందామండి. చాలా క్విక్ రెసిపీ. ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ కూడా ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేవు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేనిక్కడ ఒక 5, 6 అలా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. వీటినన్నిటిని మంచిగా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అలా కారం తీసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్, మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని మంచిగా ఒకసారి ఇలా దంచి పెట్టుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలా బావుంటది. మనకి డెలివరీ అయిపోయినంక ఇది చేసుకొని తింటారండి. టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ వైస్ గూడా చాలా బావుంటుంది. సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి. నోరుకి ఏమి రుచించట్లేదు అన్నప్పుడు ఇలా త్వరగా చేసేసుకోవచ్చు. ఓకేనా అండి? చూడండి ఇలా కచ్చా పచ్చాగా దంచేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2 టీ స్పూన్లంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యితోటి టేస్ట్ బావుంటుందండి. లేదు అనంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నెయ్యితోటి కాస్త టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేనొక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక చిన్న కప్పు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవేమి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు ఆనియన్స్ వేగడం. కాస్త కొంచెంగా వేగితే సరిపోతుంది. ట్రాన్స్‌లూసెంట్ అంటారు గదండీ! అలా కాస్త వేగితే సరిపోతుంది. ఈ టైంలోనే నేను కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీరవి కాడల్లాగా ఉన్న వాటిని యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. ఇలా ఆనియన్ కాస్త ఉల్లిగడ్డ కొంచెం వేగింది అన్నాక, మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండీ పక్కకి. వెల్లుల్లి ఉన్న ఉప్పు, కారం ఏసి కచ్చా పచ్చాగా దంచుకున్నది ఇది యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. మంచిగా దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, మీడియం టు సిమ్‌లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా వేగనివ్వాలండి. చూడండి ఇలా ఒక 2 నిమిషాలు కాస్త ఇలా ఫ్రై అయిపోయాక, ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసేసేయండి. మంచిగా. చాలా సింపుల్ రెసిపీ అండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. సో, ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం ఆల్రెడీ నేను లెఫ్ట్ ఓవర్ రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్‌గా రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పెద్ద కప్పు లేదా 2 కప్పుల రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు రైస్‌కి సరిపడా మనం కారం, ఉప్పు, వెల్లుల్లి అది దంచుకున్నాం కదా! దానికి సరిపడా రైస్‌కి సరిపడా వెల్లుల్లి అవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఓకే. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి అంతే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. సరిపోతుంది అంతే. చూడండి ఒక 5 నిమిషాల తర్వాతకి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల తర్వాతకి మనకు రైస్ మంచిగా కలిసింది. మంచిగా ఫ్రై అయిపోయిందండి. అంతే సింపుల్‌గా అయిపోయింది కర్రీ. చూస్తున్నారు గదండీ! గార్లిక్ రైస్ ఎంత బావుందో. టేస్ట్ కాస్త గార్లిక్ ఇట్లా వెల్లుల్లి టేస్ట్ వస్తూ చాలా అంటే చాలా బావుంటుంది. లంచ్ బాక్స్‌లోకి కూడా పెట్టేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వెల్లుల్లి మంచిదే కాబట్టి ఇలా లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా బావుంటుంది. మీరు కావాల్సొస్తే మీరు తినేటప్పుడు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. హ్మ్. కొందరికి పులుపులాగా బావుంటుంది అని అనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్‌లో. ఓకేనా అండి? మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.